లొంగిపో. ముసలి కుంక, ఎవర్రా నువ్వు? ఈ రాచకొండ స్థావరంలోకి వచ్చి శ్రీరాముల్లా రెచ్చిపోతున్నావు. రావణ సామ్రాజ్యాలను గుర్తుంచుకో. నీ రావణ సామ్రాజ్యాన్ని అంతం చేయడానికి కంకణం కట్టుకున్న కొదమ సింహంరా ఏసీపీ సూర్య. నీలాంటి కొదమ సింహాన్ని ఎట్ట పట్టి బంధించాలో ఈ రాచకొండకు బాగా తెలుసు. ఎలా ఉంటుందో తెలుసారా? రాసేది ఇక్కడే, గీత గీసేది ఇక్కడే, నిలబెట్టుకునే దమ్ముండేది కూడా ఇక్కడే. నువ్వు నన్నేం చేస్తావురా? నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నాకు ఎదురు తిరిగి వాడిని ఈ చరిత్రలోనే లేకుండా చేశాను రా. రాచకొండ లచ్చన్న సృష్టించేవాడు ఎప్పుడు చెప్పి రాడు. దమ్ముల్లో నుంచి పడతాడు, చరిత్ర సృష్టించి తిరిగి వెళతాడు. అది నాది కాదు అనుకుంటే నీ కొడుకు నాలా కొట్టుకుంటూ ఒక్కసారి నీ ఊరు నాది, జనం నా వాడు, ఓడవాడ సమస్యలు నావి అనుకుంటే అది తరంలో నీ వంశంలో మగ బిడ్డ పుట్టాలంటేనే భయపడతారు. అబ్బో అంత పోటుగోడు బట్ట. వేటగాడిలో నా గురించి నీ కొడుకు చెప్పలేదా? రే ఏసీపీ, నా సర్వీస్ లో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూశాను రా. ఏ రాచకొండ లచ్చన్న, ఇప్పటిదాకా ఈ చెయ్యి అవసరం కోసం వాడాను, ఆవేశం కోసం వాడితే ఎలా ఉంటుందో తెలుసా? ఒరే బాబు, నువ్వెందుకు వచ్చావు? ఏం కావాలో చెప్పు. నువ్వు పేద ప్రజలపై చేస్తున్న దౌర్జన్యాన్ని ఆపు. ఆపకపోతే నేను నిలబడ్డ ఈ నేల మీద పట్టు, నన్ను తాకుతున్న ఈ గాలి మీద పట్టు, నన్ను కన్న నా తల్లి మీద పట్టు, నన్ను నమ్ముకున్న నా ప్రజల మీద పట్టు. నిలబడతా, పక్షాన నిలబడతా. పంట నుంచి ఈ ప్రాంతంలో నీ ఆదరాలు సాగనివ్వను, పుట్ట ప్రాణం కూడా పోనివ్వను. నన్ను కెలకొద్దు. మా భాగం ముందు నువ్వు ఎంతరా? బలమా నీదా? నీ బలిస్తే ఏనుక వదరా విరిగిలొచ్చన్న. నేను చెప్పినట్టు నీకు ఎంత కావాలో అడుగు, ఇస్తాం. లేదంటే మా చేతిలో అన్యాయంగా చేస్తావు. ఏ రాచకొండ లచ్చన్న, ఒక మంచిని చూపించు నేర్చుకుంటా, తప్పును చూపించు సరిదిద్దుకుంటా. కానీ సావును చూపించి సావు సావు అని ఈ కళ్ళతో చూసిన సావు గుండెల్లో నుంచి నా తలకెక్కి దొరికితే ఎవ్వరే దొరకవు. రే, మీరుంది మా కాళ్ళు మొక్కడానికి, మా కాళ్ళుంది మిమ్మల్ని తొక్కడానికి. మీ బతుకులు ఎంతరా? మా చేతుల్లో కత్తులు పెట్టే భిక్షరా. రాచకొండ లచ్చన్న, పట్టుకునే కత్తిలా ఉండదురా, పట్టుకునే రక్తంలా ఉంటుంది. పేదవాళ్ళ దగ్గర కాజేసిన పొలం తాలూకా దస్తావేజులు తిరిగి వాళ్ళకి ఇచ్చాయి, లేదంటే అన్యాయంగా చేస్తావు. నా కొడుకుల్ని నన్ను ఎదిరించి తీసుకెళ్ళరా. ఏ రాచకొండ లచ్చన్న, నీ బంగారు కొండకి ఒక్కసారి ఇచ్చా. చేతనైతే తమ్ముంటే అది 10 గంటలైనా 10 రోజులైనా 10 నెలలైనా సరే గంట ముందు ఫోన్ చేయి, వేసుకుని నీ ఇంటి ముందు కూర్చుంటా. తమ్ముంటే రండిరా చూసుకున్నాం. నేను తెగించే ముందు ఆలోచిస్తా, కానీ తెగించాక తలలు తెంచుకొని పోవడమే. తెంచుకునే వంశం కాదురా, కొట్టే వంశం రా. ఈ క్షణం నిన్ను అరెస్ట్ చేసి జైల్లో చెప్పకూడదు తినిపిస్తాను.